గాయస్, ఈరోజు వాఫల్ డే. నేను బెల్జియన్ వాఫల్ ముందు నిల్చో ఉన్నాను. ఎవ్రీ ఇయర్ ఈరోజు ఆల్ ఓవర్ ఇండియా బెల్జియన్ వాఫల్లో మన ఆఫర్లు అయితే పెడతారన్నమాట. ఏ వేఫల్ తీసుకున్నా 100 రూపీసే కాస్ట్. బట్ మన నెల్లూరులో మన బెల్జియన్ వాఫల్ ఏదైతే ఉందో బ్రాంచ్, ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి చెప్తా ఉంటాడు. లైక్ ఈ ఇయర్ మనకి ఏం చెప్పాడంటే పవర్ లేదన్నాడు. అటు సైడ్ పవర్ ఉంది, ఇటు సైడ్ పవర్ ఉంది, బట్ ఇక్కడ మాత్రం పవర్ లేదు. హౌ ఇస్ దిస్ పాసిబుల్ గైస్? నేను బిల్ అయితే తీసుకున్నాను, ఆర్డర్ అయితే తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పై నుంచే నించో ఉన్నాను నేను. సో వాళ్ళేమో ఏమన్నారంటే, సార్ పవర్ లేదు, పవర్ వచ్చిన తర్వాత ఇస్తామంటున్నారు. కానీ ఆర్డర్ వచ్చి 1:30 దగ్గర ఆగిపోయింది. మా ఆర్డర్ వచ్చి 209. ఎప్పుడు రావాలి చెప్పండి? ఇట్లా మేనేజ్మెంట్ ఇట్లా ఉంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు మెయింటైన్ బెల్జియన్ వాఫల్? చెప్పండి మీరే. చూసారా గైస్, ఎవరు రాకూడదని చెప్పి షట్టర్ అయితే వేసేస్తున్నాడు అన్న. గైస్, ఇప్పుడే ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చాడు ఆ అన్న. ఏంటంటే ఈ బిల్ తీసుకొని ఉన్నారు కదా ఆల్రెడీ, వాళ్ళు రేపు కూడా వచ్చి తీసుకోవచ్చు అంటున్నారు. బట్ ఇంతమంది వచ్చినారు కదా వెనక, అలా చూస్తున్నారు కదా, వీళ్ళందరూ వచ్చి వెళ్ళిపోతున్నారు. దానికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పట్లేదు. ఏంటా అని అడిగితే ఏం మాకు తెలీదు, లోపల మేనేజ్మెంట్ ప్రాబ్లమ్ సార్ అని చెప్తున్నారు. అది పక్కన కరెంట్ ఉంది, ఇటు పక్క కరెంట్ ఉంది, వీళ్ళకి కరెంట్ ఎందుకు ఉండట్లేదు అడిగితే మాత్రం వాళ్ళు సమాధానం చెప్పట్లేదు.